గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఎవరెవరైతే మనకు ఎంసెట్ అప్లై చేసి ఎంసెట్ రాసారో బీటెక్ కోసం పోతుర్రో, సో వాళ్ళు ఎస్పెషల్గా నాకు క్యాంపస్ స్టూడెంట్ 2022 ఇస్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి, నాకు ఫాలో చేసి మెసేజ్ చేశారు. అన్న బీటెక్ కంటిన్యూ చేసుకుంటే అట్ ద సేమ్ టైం డిగ్రీ కూడా చేయొచ్చా, 3 years డిగ్రీ అని. దాని గురించే వీడియో స్పెషల్గా చేస్తున్నా. సో మెయిన్ థింగ్ ఏంటంటే, అది ఒకవేళ అట్లా చేస్తే మంచి ఐడియానే, బట్ రెండు రెగ్యులర్గా చేయరాదు. ఎందుకంటే రెండు రెగ్యులర్గా చేయడానికి ఉండదు. ఇప్పుడు రెగ్యులర్గా చేయాలంటే టీసీ అనేది ఇవ్వాలి. నువ్వు ఇంటర్ పాస్ అయ్యావు, ఓకేనా. సప్లిమెంటరీ వాళ్ళు సప్లీలో పాస్ అవుతారు, ఇంకా పాస్ కాలేరు, సప్లీ రాసి పాస్ అవుతారు. తర్వాత ఎంసెట్ రాస్తే ఎంసెట్ తోటి సెకండ్ ప్లేస్లో వెళ్ళిపోవచ్చు, లేదంటే డిగ్రీ రాస్తే డిగ్రీ తోటి సెకండ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో వెళ్ళిపోవచ్చు. సప్లీ వాళ్ళకి చెప్తున్నా. ఈ రెగ్యులర్ వాళ్ళు ఇంటర్ పాస్ అయ్యారు ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఇంటర్ పాస్ అయిన తర్వాత టీసీ ఇస్తారు, ఇంటర్ మెమో ఇస్తారు, ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, ఓకేనా. ఆ ఒరిజినల్ టీసీ అనేది మీరు రెగ్యులర్ కోర్స్లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ సబ్మిట్ చేయాలి అడ్మిషన్ కోసం. ఇప్పుడు మీరు రెగ్యులర్గా డిగ్రీ చేస్తే దోస్త్ అప్లై చేసుకొని, దోస్తులో రెగ్యులర్గా డిగ్రీనే ఉంటుంది, ఓపెన్ డిగ్రీ ఉండదు, దోస్త్ అడ్మిషన్ ఉంటుంది కదా, డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ స్టూడెంట్స్ అని. సో దానికి సంబంధించిన వెబ్సైట్లో అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అది రెగ్యులర్ డిగ్రీనే, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఏదైనా. సో టీసీ అనేది అక్కడ డిగ్రీలో సబ్మిట్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు ఎంసెట్ రాసి బీటెక్ చేసిరు అనుకోండి, ఆ రెగ్యులర్ టీసీ రెగ్యులర్ బీటెక్ కాబట్టి బీటెక్ ఓపెన్లో అసలు ఉండదు, బీటెక్ అనేది ఓపెన్లోనే ఉండదు, ఓన్లీ రెగ్యులర్గానే చేస్తారు. ఎంసెట్ రాసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వెళ్తారు బీటెక్కి. ఆడ టీసీ అనేది సబ్మిట్ చేయాలి. సో టీసీ ఒకటే టీసీ ఇస్తారు, మనకు 10 టీసీలు ఇయ్యరు, ఒక్క టీసీనే ఇస్తారు. రెగ్యులర్ కోర్స్ అనేది ఒకటే చేస్తుంది, ఒక టీసీనే ఇస్తారు. ఆ టీసీ తీసుకుపోయి నువ్వు రెగ్యులర్ డిగ్రీ చేస్తే అక్కడ ఇవ్వాలి, రెగ్యులర్ బీటెక్ చేస్తే ఇక్కడ ఇవ్వాలి. సో ఒకవేళ రెగ్యులర్గా మీరు బీటెక్ చేస్తా అనుకుంటే, బీటెక్ రెగ్యులర్గా చేస్తే ఆ టీసీ తీసుకుపోయి బీటెక్లో జాయిన్ చేయాలి. చేసిన తర్వాత బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఓపెన్ డిగ్రీకి టీసీ అవసరం లేదు, ఓకేనా. ఓపెన్ డిగ్రీకి టీసీ అనేది అవసరం లేదు. ఓపెన్ డిగ్రీలో జస్ట్ మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇంకా రాలేదనుకుంటే వస్తుంది, కొంచెం లేట్ అయితే అడ్మిషన్స్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తే, కావాలంటే అది కనుక్కొని అది వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెయిన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది, దానికి సంబంధించిన సెంటర్స్ అంటే కాలేజెస్ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి. మీకు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకొని మీకు దగ్గరలో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ పెట్టుకోవాలి, కాలేజు. అది పెట్టుకొని మీరు ఆన్లైన్లోనే 5,000 10,000 దానికి సంబంధించిన ఫీజు కట్టేసి అడ్మిషన్ తీసుకొని మళ్ళీ ఆ ఫీ రిసిప్ట్, అడ్మిషన్ అవన్నీ అప్లై చేసినాయి ఆ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్లో పోయి ఆడ సబ్మిట్ చేసి అడ్మిషన్ తీసుకోవాలి, అంతే ఉంటుంది. ఇక టీసీలు ఏం అడగరాళ్ళు, ఏం అవసరం లేదు. కానీ ఎందుకైనా బెటర్ టీసీ అయితే మీరు సబ్మిట్ చేసే ముందు జిరాక్స్ తీసి పెట్టుకోరు, ఓకే. జిరాక్స్ కానీ ఒక ఫోన్లో ఫోటో తీసి పెట్టుకోరు. సో ఎట్ ఏ టైం రెండు చేయొచ్చు. బీటెక్ రెగ్యులర్గా చేసుకుంటేనే ఓపెన్లో డిగ్రీ చేయండి. ఎందుకంటే బీటెక్లో ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి, బీటెక్ డిస్కంటిన్యూ అయింది, ఫెయిల్ అయ్యారు, త్రిబులీలు, సిఎస్సీలు, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇవన్నీ తీసుకుంటారు కదా, మెకానికల్. ఒకవేళ మీతో కాకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో డిస్కంటిన్యూ చేస్తే అప్పుడు మీరు ఈ ఓపెన్ డిగ్రీ చేసారు కదా, ఓపెన్ డిగ్రీ బీఏనో బీకామో ఏయూరి బీఎస్సీ ఇష్టం వేసి ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ 6 నెలలకు ఒకసారి జరుగుతాయి, రాయండి. 3 సంవత్సరాలలో ఓపెన్ డిగ్రీ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ డిగ్రీకి రెగ్యులర్ బీటెక్ ఎగ్జామ్స్కి మ్యాచ్ ఏం కాదు. ఇప్పుడు ఇది వేరే అది వేరే టైంలో జరుగుతాయి, ఏం కాదు. ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ కాలేజ్ బోర్డు ఉండదు, జస్ట్ 6 నెలలకు ఒకసారి ఫీజు కట్టుకోవాలి, సెమ్ ఎగ్జామ్స్ రాయాలి, ఈజీగా పాస్ అవుతారు. 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోతుంది. మీ బీటెక్ అయిపోక ముందుకి 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోతుంది. 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఓపెన్లో మెమోలు వస్తాయి, టీసీ కూడా వస్తుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. తర్వాత మీరు బీటెక్ డిస్కంటిన్యూ చేస్తే మీరు ఈ ఓపెన్ డిగ్రీ తోటి తర్వాత అన్ని గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ డిగ్రీ అయినా ఓపెన్ డిగ్రీ అయినా ఈక్వల్ సర్టిఫికేట్ సేమ్ వాల్యూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్కి. అండ్ ఒకవేళ ఓపెన్ డిగ్రీ అయిపోయినాక నేను ఎంబీఏ చేస్తా, తర్వాత ఎంసీఏ చేస్తా, తర్వాత పీజీ చేస్తా, ఎంఏ చేస్తా, ఎంకామ్ చేస్తా, ఎంఎస్సీ చేస్తా అనుకుంటే మళ్ళీ రెగ్యులర్గా పీజీ చేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ డిగ్రీ 3 సంవత్సరాలు చేసిన తర్వాత రెగ్యులర్లో ఎంబీఏ జాయిన్ కావచ్చు. ఐసెట్ రాసి మళ్ళీ రెగ్యులర్గా ఎంబీఏ జాయిన్ కావచ్చు. ఎంబీఏలో మీరు ఓపెన్ డిగ్రీ టీసీ తీసుకుపోయి అక్కడ ఇచ్చి ఎంబీఏ రెగ్యులర్గా చేయొచ్చు, ఓకేనా. ఓపెన్లో కూడా చేసుకోవచ్చు, మళ్ళీ ఓపెన్ పీజీ చేసుకోవచ్చు, రెగ్యులర్ పీజీ కూడా చేసుకోవచ్చు. సో అట్లా సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. సో ఆలోచించి తీసుకోరు, ఎందుకంటే బీటెక్ అనేది టఫ్ ఉంటుంది కాబట్టి నేను అతను కాదు అనుకున్నప్పుడు సేఫ్టీ పర్పస్లో ఇదే యూరి. ఒకవేళ అయినా కానీ 4 సంవత్సరాలు పడుతుంది కదా బీటెక్ అయిపోయేసరికి. సో 4 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి మీరు ఆ డిగ్రీ రావాలంటే. బీటెక్ డిగ్రీ 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఓపెన్ డిగ్రీ కట్టారు అనుకో, అది 3 ఏళ్ళలోనే అయిపోతుంది. సో 3 సంవత్సరాల తర్వాత అయిపోతుంది కాబట్టి 3 సంవత్సరాల తర్వాత డిగ్రీ మేము మీ దగ్గరికి వస్తుంది. తర్వాత ఏదైనా జాబ్స్ పడ్డా, ఏమైనా రిక్రూట్మెంట్ పడ్డా ఆ 3 సంవత్సరాల డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే బీటెక్ 4 సంవత్సరాలు కాబట్టి బీటెక్ డిగ్రీ రావాలంటే 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. సో అట్లా చేసుకుంటే పని చేస్తుంది, బీటెక్ డిస్కంటిన్యూ చేసినా పని చేస్తుంది. సో అది అన్నట్టు ఆలోచించి తీసుకోరి. సో అర్థమైంది కదా. సో అదే అంతకుమించి ఇక ఏం చెప్పాల్సింది లేదు, మీకు అర్థమైందని అనుకుంటా. అది వచ్చినప్పుడు నోటిఫికేషన్ చెప్తా. సో ఏమైనా చెప్తా మన స్టూడెంట్స్కి. అనిల్ చెప్పినటువంటి విషయం చాలా మంచి విషయం. ఎందుకంటే
బీటెక్ అయిపోవడానికి 4 years పడుతుంది. సో ఓపెన్లో డిగ్రీ చేస్తే 3 yearsలో వస్తుంది. ఒకవేళ మీరు బీటెక్లో ఏదైనా ఫెయిల్ అయినా కొంచెం ఏదైనా కానీ డిగ్రీ అయిపోయిన ఓపెన్ డిగ్రీ అయిపోయినాక వెంటనే మనం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావచ్చు. ప్లస్ ఎట్ ఎ టైం ప్రైవేట్ సెక్టర్ సైడ్ కూడా మనం ట్రై చేయొచ్చు డిగ్రీతోని. సో రెండు చేస్తే మంచిగా ఉంటుంది, చేయండి. ఓకేనా? అది డబ్బులు కూడా ఎక్కువ ఏమి ఉండదు, ఓపెన్ డిగ్రీకి తక్కువనే ఉంటుంది. కోర్స్కి 5,000 10,000 ఉంటుంది ఫీజు, అడ్మిషన్ ఫీజు. అది కట్టుకుంటే అయిపోతుంది పర్ ఇయర్కి. ఇక సెమ్ ఫీజులు ఉంటాయి, సెమ్ములు కట్టుకోవాలి. మీకు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. మీరు జాయిన్ అవుతారు కదా మీకు దగ్గరలో, అప్లై చేసుకున్నప్పుడు మీకు సెంటర్స్ అన్ని చూపిస్తాయి. అంబేద్కర్ సెంటర్స్ అంటే అవే అంబేద్కర్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తుంది. దానికి సంబంధించినవి మీకు దగ్గరలో ఉన్న చూసుకొని అక్కడ జాయిన్ అయ్యారంటే ఇక వాళ్ళే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయండి. బుక్స్ కూడా వాళ్ళే ఇస్తారు, ఫ్రీ బుక్స్. సో దాని గురించి అట్లా అన్నట్టు. అది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది. అది వచ్చినప్పుడు నేను 2025 అడ్మిషన్స్ వచ్చినప్పుడు చెప్తే మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? దాని గురించి కనుక్కొని అది ఎప్పుడు వస్తుంది, వచ్చిందా లేదా అని చూసుకొని వీడియో చేస్తా. అది జాయిన్ గారి. సో డిగ్రీ 3 సంవత్సరాలు రెగ్యులర్ చేసేటోళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ రెగ్యులర్ డిగ్రీ 3 సంవత్సరాలు చేస్తారు. మళ్ళీ ఓపెన్ డిగ్రీ ఎందుకు 2 అవసరం లేదు. బట్ బీటెక్ వాళ్ళకి చెప్తున్నాయి, స్పెషల్గా బీటెక్ వాళ్ళకి ఓపెన్ డిగ్రీ అనేది చేస్తే బీటెక్ డిస్కంటిన్యూ అయినా ఇది పనిచేస్తుంది. ఈ ఓపెన్ డిగ్రీ చేసి తర్వాత రెగ్యులర్గా ఎంబీఏలు, ఎంసీఏలు, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ అన్నీ చేసుకోవచ్చు. బీఎడ్ కానీ ఏమైనా చేసుకోవచ్చు రెగ్యులర్గా. ఓపెన్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఓపెన్ డిగ్రీతో రెగ్యులర్ పీజీలు చేసుకోవచ్చు, బీఏలు చేసుకోవచ్చు. జాబ్స్కి కూడా పనిచేస్తుంది. సో ఇది అన్నట్టు ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నా. కొత్త లెవెల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి క్యాంపస్ స్టూడెంట్ని. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వరు క్యాంపస్ స్టూడెంట్ 2022 ఇన్స్టాగ్రామ్ ఐడి. ఓకేనా? ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మళ్ళీ వీడియోలు చేస్తూనే ఉంటా. ఓకే, బాయ్.